ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. బీహార్ రాజధాని పాట్నాలో 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత భారీ నిరసన చేపట్టారు. గాంధీ మైదాన్ నుంచి లోక్ భవన్ వైపుగా విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలోనే బారికేడ్లను దాటుకుని లోక్ భవన్ లోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కిన్నలను ప్రయోగించడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏంటి అక్కడ సిచ్యుయేషన్? విద్యార్థులు భారీగా దూసుకురావడంతో కొంత పరిస్థితి అదుపు తప్పినట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ ఏంటి? రైట్ రోహిత్, ఆశా, ఈ 70వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన పరీక్షలు ఏవైతే జరిగాయి అవన్నీ కూడా రద్దు చేయాలనేది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తారు. దానిలో భాగంగా గాంధీ మైదాన్ నుంచి రాజ్భవన్, లోక్ భవన్ వరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు బారికేడ్ను ఏర్పాటు చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే బారికేడ్లను తొలగించి వాటిని దాటుకుని లోక్ భవన్లోకి దాడి చేసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు, తుచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంలో వారు ఎంత చెప్పినా మాట వినకపోవడంతో వాటర్ కెనాల్తో ప్రయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు విద్యార్థులను. అయితే ఎక్కడికి మాట వినకపోవడంతో ఎంత చెప్పినా వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా దేశవ్యాప్తంగా విద్యార్థులు, మరోవైపు నిరుద్యోగులు గతంలో జరిగిన పరీక్షలను లేవనెత్తి వాటిలో అవకతవకలు జరిగాయి అనేది ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తుతారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ బీహార్ గవర్నమెంట్ ఏం చెప్తుంది దీనికి సమాధానం? విద్యార్థులు నిరసన చేస్తున్నారు, పోలీసులు అడ్డుకుంటున్నారు, విద్యార్థులకి పోలీసులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. మరి గవర్నమెంట్ వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? అది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అందుకని వారు ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగాయి కాబట్టి దానికి సంబంధించి ఒక సొల్యూషన్ చూపించాలి, పరీక్షలను రద్దు చేయాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఇటు విపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. పరీక్షల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనేది కూడా ప్రధానంగా లీక్ అయిందా పేపర్? నిజంగానే అవకతవకలు జరిగాయా అంటే దానికి సంబంధించి ఎటువంటి స్పందన అనేది ఇవ్వడం లేదు. కానీ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ అయింది, అక్రమాలు జరిగాయి, కొంతమంది పేపర్లు అమ్ముకున్నారు అనేది ప్రధానంగా ఇటు విద్యార్థులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి గత 10 రోజుల క్రితం ఆర్జేడీకి సంబంధించిన ఇటు తేజస్వి యాదవ్ కానీ వారి సిస్టర్ ఎంపీ మీసా భారతి కూడా రాజ్భవన్ ముట్టడించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ కూడా వారు ఆ సందర్భంలో వారిని కూడా అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ విద్యార్థులు కూడా లోక్ భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంలో వాటర్ క్యానన్స్ను ప్రయోగించి పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అయితే లేదు. రోహిత్, ఆశా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కొక్క స్టేట్లో విద్యార్థుల నుంచి నిరసనలు, పరీక్షలకు సంబంధించి మొన్నటి వరకు ఏపీ మెగా డిఎస్సి, కరెక్ట్, ఇప్పుడు బీహార్. చూద్దాం మరి ఎంతవరకు పేపర్ లీక్ అయిందన్న దాన్ని అంగీకరించట్లేదు. కానీ ఆన్సర్స్ ఇట్లా చాలా సోషల్ మీడియా మాధ్యమాల్లో బయటకు వచ్చాయని చెబుతున్నారు విద్యార్థులు. Big TV without fear or favor.